ఎందుకు బావా అలా ఉన్నావు? మన ఇంటిని అమ్మాలనుకున్న రేటుకి అమ్మలేకపోయాం కదా. అది కాక కొన్ని సంవత్సరాలుగా మన పరిస్థితులు కూడా బాలేవు. రాక రాక గుడికొచ్చావు కదా బావా, అన్నీ సర్దుకుంటాయిలే. సర్దుకుంటాయా? అంటే ఇప్పటికిప్పుడు జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందా? జీవితం బ్రహ్మాండంగా ఉండాలంటే అష్టదరిద్రాలైన ఆర్థిక, కుటుంబ, జ్ఞాన, సామాజిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, కర్మ, సంతోషం లాంటి రంగాల్లో వచ్చే కష్టాలను అధిగమించాలి. సరే, ఈ అష్టదరిద్రాలను అధిగమించడానికి జ్యోతిష్యం మనకెలా మార్గాన్ని చూపిస్తుంది? ఎలా అంటే, మనం ఒక రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు గోస్లో అన్న సైన్ బోర్డ్ కనిపించిందంటే దాన్ని అనుసరించి నిదానంగా వెళ్ళామంటే మన గమ్యానికి మనం సురక్షితంగా చేరుకోవచ్చు కదా బావా. అలానే జ్యోతిష్యం కూడా మన జీవితం సాఫీగా సాగిపోవడానికి ఏ నక్షత్రాలు ఎలాంటివి, ఏ తిథులు మంచివి, గ్రహాల ప్రభావం అన్నింటినీ విశ్లేషించి మనకు కొన్ని సూచనలు చేస్తుంది. అంటే ఇప్పుడు నేను జ్యోతిషాన్ని నమ్మాలా? అందులో తప్పేముంది బావా. జ్యోతిష్యంలో ఇప్పుడు ఈ సృష్టిలో జరగబోతున్న పరిణామాలు, మన చుట్టూ ఉన్న సమాజంలో జరగబోతున్న పరిణామాలు, అలాగే మన జీవితంలో జరగబోతున్న పరిణామాలు కూడా తెలుసుకోవచ్చు బావా. అంటే గతంలో జరిగిన పరిణామాలు మళ్ళీ జరిగే అవకాశం ఉందా? ఓ, ఎందుకుండదు, ఉంటుంది. 27 ఏళ్ల క్రితం 1998లో ఓ విమాన ప్రమాదంలో 11A సీటులోని ఒక తాయి దేశ నటుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా బయటపడిన విధంగానే ఈ మధ్య జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అదే నెంబర్ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డాడు కదా. అది కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికమై ఉండొచ్చు. ఆ విమాన ప్రమాదంలో అందరూ మరణించారు, కానీ ఒక్కరే బతికారు బావా. అది కోఇన్సిడెన్స్ కాదు కదా. అందరు మనుషులు, అన్ని వస్తువులు కాలి బూడిదైనా కూడా భగవద్గీత మాత్రం కాలిపోలేదు కదా. అంటే ఈ ప్రమాదం యాదృచ్ఛికమంటావా, దైవ నిర్ణయం అంటావా? ఇంత బాధాకరమైన ఘటన జరుగుండాల్సింది కాదు. ఈ ఘటన బాధాకరమే, కానీ గ్రహాలు బ్రహ్మాండంలో సంచరిస్తూ జీవుల కర్మానుసారంగా వారికి సుఖదుఖాలను కలిగిస్తాయి. కానీ జ్యోతిషంలో జరగబోయే పరిణామాల్ని ముందే తెలుసుకుని వాటిని నివారించే అవకాశం ఉందని నువ్వే అన్నావు కదా. జ్యోతిష్యంలో ఇలాంటి సంఘటనలు, పరిణామాలు జరగకుండా గ్రహాలు, నక్షత్రాలు, రాశులు, తిథుల ఆధారంగా నివారించవచ్చు. ఇవే కాకుండా కుటుంబ ఆర్థిక సమస్యలు, గృహ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకల లాంటి మరెన్నో సమస్యలను శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వీరబ్రహ్మం గురూజీ గారు జ్యోతిష్యం ద్వారా 9 రోజుల్లో పరిష్కరిస్తారు బావా.